హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డిపిఆర్ కు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు 2 రోజుల క్రిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, సంబంధించి మెట్రో రెండవ దశకు సంబంధించి ఒక ప్రిలిమినరీ ఫైనల్ రిపోర్ట్కు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో ఇది ఫైనల్ కానుంది. దీనికి సంబంధించి ఫైనల్గా ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ముఖ్యమంత్రికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది, ఇంకా ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి మార్పులు చేయాలి అనేటువంటి అంశాలపైన కొన్ని సూచనలు మాత్రం ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అదేవిధంగా ముఖ్యమంత్రి నుంచి వచ్చినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా మొత్తంగా చూసినప్పుడు ఈ అన్ని కారిడార్లలో దాదాపు 116 కిలోమీటర్ల మేర మెట్రో రైలు చేపట్టనున్నారు. అందుకోసం దాదాపు 32,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికలన్నీ కూడా డిపిఆర్ మరికొద్ది రోజుల్లో కంప్లీట్ అయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మెట్రో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాల్లో మెట్రోను మరింతగా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిపిఆర్ను వేగంగా కంప్లీట్ చేయడం ద్వారా పనులను తొందర ప్రారంభించాలనేది అందుకు అనుగుణంగా అయితే వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థాంక్యూ రాముడు. ఇక్కడ 24 స్టేషన్లు ఉంటాయి. ఈ 24 స్టేషన్లలో ఒక్క స్టేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ స్టేషన్, అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. మిగతా 23 స్టేషన్లు కూడా ఇవి ఎలివేటెడ్ స్టేషన్స్గా మేము డిజైన్ చేస్తూ ఉన్నాము. రాయదుర్గం పాత నగరంలో ఓల్డ్ సిటీ ఎంజీబీ 7.1 కిలోమీటర్ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఎక్స్టెన్షన్ ఇప్పుడే ప్లాన్ చేసేసి ఇచ్చేస్తే దాని ఖర్చు కూడా తగ్గుతూ ఉంది. సో మొత్తం తర్వాత చేద్దాం. ముందు ఇవి మాత్రం మీరు తయారు చేసి వచ్చే 2-3 వారాల్లో ఈ డిపిఆర్స్ ఇవి ఫైనలైజ్ చేసి 6 కిలోమీటర్స్ ఇక్కడ